ఆమె ఏమని చెప్తుందంటే, ఇక్కడ పైన కనుక మనం ఇక్కడ దయ్యాలు వచ్చినప్పుడు అక్కడ వెళ్ళగొడతా ఉన్నారు కదా, ఆ టైంలో ఆమె చెప్తున్నారు అన్నమాట. తన తల్లి ఈ దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఎవరు తన స్తన్యంలో కూర్చున్నటువంటి బిడ్డ ఎవరో, కనినటువంటి తల్లి ఎవరో, ఈ బిడ్డను కన్నటువంటి తల్లి ఎవరో ఆమె ధన్యురాలని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మరియా, కన్నికైనటువంటి మరియా 2 సార్లు ఆశీర్వదించబడటం జరుగుతుంది. అలాగే ఆమె కృపను కూడా, దేవుని యొక్క కృపను పొందుకుంది, ఒక శుభవర్తమానాన్ని పొందుకుంది. ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి అద్భుతమైన వాగ్దానాన్ని కూడా ఆమె పొందుకుంది. దయా ప్రాప్తురాల అని కూడా మరియా అనిపించుకోవడం జరిగిందనమాట. అయితే ఆమె అసలు దేవుని కృపను ఏ విధంగా పొందుకుంది? మరియతో పాటు ఆ కాలంలో ఎంతోమంది ఉన్నారు తనతో పాటు, తన వయసు వాళ్ళు. అయితే వాళ్ళందరూ మిగతా కన్యకులందరూ కూడా ఎంతో పేరు కలిగిన వాళ్ళు, ధనవంతులు, అందం కలిగిన వాళ్ళు, బలశాలులు అందరూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మరియనే ఎందుకు ఎంచుకున్నాడంటే, ఆయన కృప ఎందుకు ఇచ్చాడంటే, మరికి దేవుడు మరి జీవితంలో ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు చూశాడనమాట. ఏంటంటే ఆమె ధనవంతురాలు కూడా కాదు, పేదరాలు అనమాట. ఆమె ఒక పేదరాలు, సామాన్యమైనటువంటి ఊరికి చెందినటువంటి స్త్రీగా ఆమెను మనము చూస్తాం బైబిల్లో. అలాంటి ఊరిలో నుండి వచ్చినటువంటి, ఆ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఆమెని దేవుడు ఆమె జీవితాన్ని హెచ్చించి ఎన్నుకున్నాడన్నమాట. ప్రపంచానికి ఏమైనా ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. మరి ఆనాటి కన్నికల్లో దేవుడు మరియని ఎందుకు ఎన్నుకున్నాడని, ఎందుకు హెచ్చించాడో, ఎందుకు కృపనిచ్చాడంటే, మనం మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆమె జీవితంలో రక్షణ అనుభవాన్ని మనము చూస్తాము. మరి ఏం చేసిందనమాట, మొదటిగా రక్షణ అనుభవాన్ని చూసిందనమాట. అయితే లూకా 1:48 కనుక చూస్తే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఎవరంట? ఆమె ఆత్మ ఎవరు దగ్గర ఉందంట? దేవుని యందు, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటే కన్యకైన మరియా ఏ గోత్రానికి చెందిందంటే, యోధా గోత్రానికి చెందినటువంటి ఆమె రక్షణ అనుభవాన్ని కలిగి ఉంది. తన జీవితము అర్థవంతమైనటువంటి జీవితంగా మారాలి అంటే తనకు రక్షకుడు అవసరం అనేటువంటి విషయాన్ని తను తెలుసుకుందనమాట. ఆమె రక్షణ యొక్క అవసరాన్ని, రక్షణ యొక్క విలువల గురించి, నా రక్షకుడైన దేవుని యందు